వ్యవహారం ఏం అధికారం లేనప్పుడు ఇట్లా ఉంది కదా కథ. అధికారం ఉంటే ఎట్లా ఉండాలి నాది? అదే చెప్తున్నా, అదే ధైర్యం మనకిచ్చింది. మిత్రులారా, రెండవది వాడు చదువుకోనివ్వలేదు. చదువుకునే అధికారం నాది అన్నాడు. అధ్యాపనం చదువు చెప్పడం, అధ్యయనం చదువుకోవడం, యజనం అంటే పూజ చేయడం, యాజనం పూజ చేయించడం, బ్రాహ్మణ నామ కల్పయేత్, ఇది బ్రాహ్మణుడి యొక్క అధికారం. చదువు చెప్పాలన్నా, చదువుకోవాలన్నా, పూజ చేయాలన్నా, పూజ చేయించాలన్నా ఇది బ్రాహ్మణుడి యొక్క అధికారం. అందుకే నువ్వు గుడికి పోతే నీ సొంతంగా దేవుని మొక్కడానికి వీల్లేదు. ఎవరు ఉండాలి మధ్యలో? బ్రాహ్మణుడు ఉండాలా. ఆయన ఉంటేనే నీకు దేవుడు అది చేస్తాడు. నీ తరపున అతడు దేవుణ్ణి అడుగుతుంటాడు, ఏమని? అయ్యా పలానా వాడు వచ్చాడు, ఓం తదేవ బలం తారా బలం చంద్ర బలం కర్ణాట వంగమలయాలజామ వంతే జంబూదీపే భరత వంశే భరత కంటే దక్షిణ మధ్య భాగేన కృష్ణా గోదావరి మధ్య భాగే ఆంధ్రదేశేన తమ నామధేయం అయ్యా అంటాడు. దేవునికి చెప్తాడు, అరే పలానా 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 ఆంధ్రదేశం కాడికి వచ్చి పలానా ఆంధ్రదేశంలో తెలంగాణ రాష్ట్రంలో పలానోడు వచ్చిండు, ఏం పేరు నీ పేరు అంటాడు. అప్పుడు మన పిచ్చవుడు, మన పేరు ఎట్టుంటే పిచ్చయ్య, బొందయ్య, పెంటయ్య, ఈ పేర్లు మనకుంటాయి. వాడు వీర వెంకట సుబ్రహ్మణ్య శర్మ, వీర వెంకట సుబ్రహ్మణ్య శర్మ అనగానే వాడు హోం శర్మ నామదేశ చదువుతాడు. మనోడు పోయినప్పుడే వానికి చాలా పెద్ద ప్రాబ్లం. ఇడిపోతాడు పెంటయ్య అంటాడు. నా కొడుక, నువ్వు కూడా వచ్చినవారా ఇక్కడికి? నువ్వు కూడా వచ్చిన మరి ఏం చదవాలి నీకు? ఓం పెంటయ్య నామదేశ, తమరి నా తండ్రి గారి నామధేయం అంటే వీడెవడో తెలుసుకోవాలి కదా. వాడు తెలుసుకోకుండా దేవునికి చెప్పరాదు. దేవునికి చెప్పాలి పలానోడు వచ్చిండు అని. వాడు చెప్తాడు తండ్రి పేరు పెంటయ్య, ఈయన పేరు పెంటయ్య అయింది కదా, తండ్రి పేరు చదువుతాడు. తండ్రి పేరు వెంకటయ్య. అమ్మ నా కొడుకు, వీడా వాడా అంటే బెల్ట్ ఉందా లేదా అని. బెల్ట్ అంటే జంధ్యం, జంధ్యం ఉన్ననుకో ఒక మంత్రం ఉంటుంది, జంధ్యం లేననుకో మంత్రం ఉంటుంది. ఇక్కడ జంధ్యం లేనట్టు వెంకటయ్య అంటే జంధ్యం లేదు 100%. శ్రీధర్ అంటే అప్పుడు కష్టం. శ్రీధర్ అంటే వీడావాడ అర్థం కాదు, కిరణ్ వీడావాడ అర్థం కాదు, కొన్ని పేరు అర్థం కానీ ఉంటాయి. పెంటయ్య వెంకటయ్య అనుకో, వెంబడే ఓం వెంకటయ్య యజమానస్య, అప్పటికి కూడా వానికి ఇంకా డౌట్ క్లియర్ కాదు. ఇప్పుడు వేస్తాడు వల్ల, మీ గోత్రం ఏంటి నాయన అంటాడు. ఇక్కడ దొరుకుతుంది. టై కట్టుకొని షూ వేసుకొని నేను ఏఈని ఏడీని ఇంకేంది కలెక్టర్ను ఎస్పీని అని ఆడు తక్కేసుకొని పోతే వాడు కింద మీద చూసి మీ గోత్రం ఏందని అడుగుతాడు. లాగి చంప మీద వేసినట్టు. మనోనికి గోత్రం లేదుగా. వాళ్ళకైతే గోత్రాలు ఉంటాయి. భరద్వాజ గోత్రం, కౌండిన్యస్య గోత్రం. ఎస్సీలకు ఎస్టీలకు గోత్రాలు ఉండవు. గోత్రం అప్పుడు చెప్తుంటాడు దేవునికి, అయ్యా వెంకటేశ్వర స్వామి అగోత్రస్య, గోత్రం లేనోడు వచ్చిండు. దేవునికి ఏం చేయాలో చెప్తాడు వీడు ఇక్కడ కూర్చొని. అగోత్రస్య, గోత్రం లేనోడు వచ్చిండు అంటే మాలమాదిగోళ్ళు వచ్చిరు చూసుకోరా అని చెప్తాడు. ఇక దేవునికి ఏం చేయాలో తెలుసు, శాపం ఎక్కడ పెట్టాలో అని. దేశంలో ఏం జరుగుతుందో మనకు అర్థం కాదు. మీరు దాంట్లో నుంచి బయటపడ్డారు, ఐఎమ్ వెరీ హ్యాపీ. దాంట్లోకి వెళ్ళి బయటపడ్డారు కదా మీరు. ఇప్పుడు మీకు ఆ బాధ లేదు. అక్కడ పోయినోడిని అప్పుడు వాని ముఖం చూడాలి, వివరణం ఎట్టుంటుందో, ఎంత భయంకరంగా ఉంటుందో. కాబట్టి అధ్యాపనం అధ్యయనం చ యజనం యాజనం తథా దానం ప్రతిగ్రహం చైవ, దానం ఇవ్వాలన్నా దానం తీసుకోవాలన్నా కూడా అది బ్రాహ్మణుడి యొక్క అధికారం. కానీ బ్రిటిష్ వాడు ఏం చేస్తున్నాడు? ఎడ్యుకేషన్ ఫర్ ఆల్. అమ్మా మా సూత్రాన్ని దెబ్బతీస్తున్నాడే వీడు. భారతీయ సమాజం యొక్క మౌలికమైన ధర్మాన్ని దెబ్బతీస్తున్నాడు. ఎందుకు? నా శూద్రాయ మతిన్ దధ్యాత్, నా శూద్రాయ మతిన్ దధ్యాత్. శూద్రుడు అనేటటువంటి వానికి చదువు లేదు. శూద్రుడు అంటే బ్యాక్వర్డ్ క్లాస్. ఇక అతి శూద్రుడి సంగతి చెప్పనక్కర్లా. నా శూద్రాయ, శూద్రునికి మతిన్ దధ్యాత్, చదువుకోవడానికి వీల్లేదు. ఒకవేళ ఎవడైనా చదువుకుంటే జూహాయ ప్రాప్నూయా ఛేదం, జూహాయ, జూహ అంటే నాలుక, ప్రాప్నూయా ఛేదం, ఛేదం అంటే కొయ్యాలి, ప్రాప్ను నిలువ కోసేయాలి. ఎవడైనా పొరపాటున చదువుకుంటే వాడి నాలుకను కోసేయండి అన్నాడు, తెగ్గోసేయండి అన్నాడు. చదువు లేదు, చదువుకున్న నాలుకలు కోసేస్తామని మేమంటే వీడొచ్చి ఏం చేస్తున్నాడు? ఎడ్యుకేషన్ ఫర్ ఆల్.